యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 24వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనలు 51వ కీర్తన 10వ వాక్యము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మా దేవా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, కోపం, కక్షలు, గర్వము, పాపపు ఆలోచనలు ఉండనీయక, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము అని ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించు. మరియు ఎల్లప్పుడూ స్థిరమైన మనసు కలిగి ఉండుము. నీ కృప చొప్పున నన్ను కనికరింపుము దేవా అని ప్రార్థించుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కావున విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కావున ఈరోజు మీ సన్నిధిలో పాప క్షమాపణ కోరి కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువా, మీరు శుద్ధ హృదయమును దయచేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.